Hello friends, welcome to physics class. Today we will discuss chemical equations, which is the second unit of our 10th class. It is also little important to us. Definitely manaku 2 to 4 marks cover aitayandi chemical equations nunchi. And before going to chemical equations in part 1, let us have some introduction. Introduction cheskundam. Initially we will see what is an atom. Atom anna word vastundi manaku. What is an atom? Atom is the building block of matter. మీకు డాల్టన్స్ అటామిక్ థియరీ తెలుసు. ఇఫ్ యూ గో ఆన్ డివైడింగ్ ఎ పార్టికల్ ఆర్ గో ఆన్ డివైడింగ్ ఎ మ్యాటర్ ఆర్ గో ఆన్ డివైడింగ్ ఎ సబ్స్టాన్స్, you'll get finally a situation that where you cannot divide a particle further into parts. ఒక వస్తువును డివైడ్ చేస్తూ పోతే imagine an object is there. If you cut it become half, if you cut it become 1/4, again you cut it, again you cut it, again you cut it. Like that, if you go on cutting, finally you'll get a smallest particle which cannot be divided further into parts according to the Dalton, and that smallest particle is called as the atom. ఓకే, దాని తర్వాత ఆటంని డివైడ్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లాంటి కొన్ని అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని నేర్చుకున్నాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. సో బేసికలీ వాట్ ఈస్ అన్ ఆటమ్? Atom is the building block of the matter. Then what is an element? Element ante enti? Element ki atom ki difference enti? Element is the simplest form of the matter. Simplest form of the matter. Simplest form of the matter. Or you can say a substance which cannot be divided into still simplest form. Ante it is, for example, you have taken H2SO4 sulfuric acid తీసుకున్నాం మనం. If you divide it, we'll get the hydrogen and sulfate ions వస్తాయి. దీన్ని ఇంకా డివైడ్ చేస్తే మనము సల్ఫర్ ఆక్సిజన్ వస్తుంది. ఇంకా డివైడ్ చేస్తే సల్ఫర్ ఆక్సిజన్ తప్పించి ఇంకా కొత్త రకమైనటువంటి ఎలిమెంట్ ఏది రాదు. సో సల్ఫర్ అండ్ ఆక్సిజన్, హైడ్రోజన్ ఆర్ ద సింప్లెస్ట్ ఫార్మ్స్ ఇన్ దిస్. సో ఈ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది మ్యాటర్నే మనం ఎలిమెంట్ అంటాం. ఓకే, సో వాట్ ఈజ్ ఏ కాంపౌండ్ దెన్? వాట్ ఈజ్ ఏ కాంపౌండ్? What is a compound? Compound is the pure substance. Pure substance which is formed with the combination of two or more elements or atoms. Pure substance which is formed with the combination of two or more elements or atoms, and especially compound can exist independently. రెండు లేదా మూడు ఎలిమెంట్స్ కానీ ఆటమ్స్ కానీ కంబైన్ అయ్యి ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఒక పదార్థాన్ని ఏర్పరచగలిగితే ఆ పదార్థాన్ని మనము కాంపౌండ్ అంటాము. ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మాలిక్యూల్. సో కాల్డ్ యాజ్ ఏ మాలిక్యూల్. ద సింప్లెస్ట్ వాట్ a group of atoms or molecules, a group of atoms or elements which can exist independently. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాలిక్యూల్ ఏమని చెప్పొచ్చు మనం? a group of atoms or elements which can exist independently. ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కాగలవు. ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కాగలిగే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ని కానీ ఎలిమెంట్స్ని కానీ మనం మాలిక్యూల్ అనొచ్చు. One best example I'll give. What is an atom, element and compound? For example, I have written
a word mango. I have written a word mango. Mango అనే వర్డ్లో what is M, what is A, what is N, what is G, what is O. These all togetherly called as alphabet. అవునా, వీటన్నిటిని కలిపి ఏమంటాం మనం? ఆల్ఫాబెట్ అంటాం వీటిని. అవునా, సో దిస్ ఆల్ఫాబెట్ ఈజ్ నథింగ్ బట్ ఆటమ్స్. ఈ ఆల్ఫాబెట్ నథింగ్ బట్ మన ఆటం అంటే ఆల్ఫాబెట్ అనుకోవాలి. అన్ని ఆల్ఫాబెట్స్ ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. ఒకటి మా ప్రొనౌన్సియేషన్ ఎం, ఒకటి ఆ ప్రొనౌన్సియేషన్ ఏ, ఒకటి నా ప్రొనౌన్సియేషన్ ఎన్. సో ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఎలిమెంట్స్. వీటిని ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఎం, ఏ, ఎన్, జిఓ వీటన్నిటిని ఆటమ్స్ అనుకుంటే ఆటమ్స్కు ఉన్నటువంటి పర్టికులర్ ప్రాపర్టీని బట్టి వాటికి ఎలిమెంట్స్ అన్నాం. ఎం అనేది ఒక ఎలిమెంట్, ఏ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎం ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్, ఏ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ హియర్. ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒక దగ్గర చేరి ఒక అర్థవంతమైన పదాన్ని ఏర్పరుస్తాయో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మాలిక్యూల్. ఇష్టమైనటువంటి రెండు పదాలు తీసుకొని ఒక వర్డ్ ఫామ్ కావాలంటే కాదు, ఆర్ డబ్ల్యూ వర్డ్ అయితే సార్ కాదు, దెర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్. సిమిలర్లీ మాలిక్యూల్ ఫామ్ కావాలన్నా కొన్ని సూటబుల్ ఆటమ్స్ ఆర్ కొన్ని సూటబుల్ ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు మాత్రమే ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ హైడ్రోజన్ అండ్ chlorine. Yeah, definitely we'll get hydrochloric acid. I'm taking sodium and oxygen and hydrogen. I will get sodium hydroxide. Right. ఎందుకు ఇవి సూటబుల్ ఆటమ్స్. ఈ సూటబుల్ ఆటమ్స్ ఎలిమెంట్స్ మనము 9th క్లాస్లో నేర్చుకున్నాం. అయాన్స్ అండ్ రాడికల్స్, క్యాటయాన్స్, యానయాన్స్. సో క్యాటయాన్స్ ఆ సూటబుల్ యానయాన్స్ కంబైన్ అయినప్పుడు మనకు ఈ మాలిక్యూల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ అటామిక్ స్ట్రక్చర్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం. సో మాలిక్యూల్ ఫార్మేషన్ ఇలా జరుగుతుంది. మనకి ఇష్టమైనటువంటి రెండు ఎలిమెంట్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ కే అన్ ఎలిమెంట్స్ ఆర్ పొటాషియం, ఎఫ్ ఒక ఎలిమెంట్స్ ఆర్ ఫ్లోరిన్, సి ఒక ఎలిమెంట్స్ ఆర్ కార్బన్. డస్ ఇట్ ఫార్మ్ ఎ మాలిక్యూల్? నో. డూ దే ఫార్మ్ ఎ మాలిక్యూల్? నో. కేఎఫ్సి మ్యాక్సిమం ఒక చికెన్ పీస్ వస్తుందేమో తప్పించి మాలిక్యూల్ మాత్రం రాదు కేఎఫ్సి పోతే. రైట్, కేఎఫ్సి ఇస్ నాట్ ఎ మాలిక్యూల్, ఇట్స్ జస్ట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఎందుకు సార్ ఇది ఎందుకు మాలిక్యూల్ కాదు అంటే ఇది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కాదు. ఇట్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ, సో ఇట్ ఈస్ నాట్ ఏ మాలిక్యూల్. Right? You might have understood what is the difference between atom, element and molecule. మరి కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్ అంటే కెమికల్ ఈక్వేషన్ పోవడానికి ముందు ఈ ఎలిమెంట్స్ని, కాంపౌండ్స్ని, ఎలిమెంట్స్ని మనం షార్ట్కట్లో రిప్రజెంట్ చేసే దాన్ని ఏమంటాం సార్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సింబల్. ఎలిమెంట్స్ని షార్ట్కట్లో రిప్రజెంట్ చేస్తే సింబల్ అంటాం. కాంపౌండ్ని లేదా మాలిక్యూల్ని షార్ట్కట్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫార్ములా అంటాం. అవునా? సింబల్ ఈజ్ ద షార్ట్ హ్యాండ్ నొటేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని షార్ట్ కట్లో చూపెట్టడానికి మనం వాడేటువంటి ఆల్ఫాబెట్ని ఇక్కడ సింబల్ అంటాం. హైడ్రోజన్ ఈజ్ అన్ ఎలిమెంట్. హైడ్రోజన్ ఈజ్ అన్ ఎలిమెంట్. దీని సింబల్ హెచ్. రైట్. వాటర్ ఈజ్ ఏ మాలిక్యూల్. మాలిక్యూల్కి ఏముంటుంది? ఫార్ములా ఉంటుంది. వాట్ ఈజ్ దట్? H2O. ఈ ఫార్ములా రావడానికి హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అయింది. టు గెట్ దిస్ ఫార్ములా హైడ్రోజన్ హ్యాస్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్. సో దెన్ దిస్ రియాక్షన్ కెన్ బి షోన్ ఇన్ ఎ షార్ట్ నొటేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ అని మనం ఈక్వేషన్ అంటాం. దీన్ని ఈక్వేషన్ ఈజ్ ద సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. What is a chemical equation? A symbolical representation of a chemical reaction. ఒక కెమికల్ రియాక్షన్ని సింబాలికల్గా చూపెట్టడాన్ని
కెమికల్ ఈక్వేషన్ అంటాం. దీన్ని కెమికల్ ఈక్వేషన్ అంటామండి. ఒక కెమికల్ రియాక్షన్ని సింబాలికల్గా చూపెట్టడము. అంటే హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తోని కంబైన్ అయ్యి మనకు వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. 2 atoms of hydrogen is combined with 2 atoms of oxygen to form a water molecule. If you write it in a sentence form, it becomes more lengthy. Okay, let us balance it. If you balance it, what you get? 2H2 plus 4 gives rise to 2H2O. The total 2 molecules of hydrogen combined with 1 molecule of oxygen to get the 2 molecules of water. దీన్ని రాస్తే మనకెంతో లెంతీ అవుతుంది. సో టు రైట్ ఇట్ ఇన్ ఏ షార్ట్ నొటేషన్, చిన్నగా రాయడానికి అందరికీ అర్థమయ్యేటట్టు, అంటే చూడగానే మనకు దాని గురించి అర్థమైపోవాలి, అలా రాయడాన్ని మనము కెమికల్ ఈక్వేషన్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ కెమికల్ ఈక్వేషన్. ఈ కెమికల్ ఈక్వేషన్లో ద ఆటమ్స్ ఆర్ molecules which participate in a chemical reaction are called as reactants. These are called as reactants, and this is called as products. Reactants, products. So how do we read this equation? 2H2 plus O2 gives rise to 2H2O. దీన్ని ఏమంటున్నాం మనము? దిస్ ఇస్ arrow mark. This arrow mark will be always from reactants to products. So this is read as gives rise to. ఈ 2H2 O2 కలిసి 2H2O ఇస్తున్నవి. So how to define the reactants? Atoms or molecules which participate in a chemical reaction. ఒక కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యే ఆటమ్ని కానీ మాలిక్యూల్ని కానీ రియాక్టెంట్స్ అంటాం. సిమిలర్లీ వాటర్ ప్రొడక్ట్స్, ద మాలిక్యూల్స్, ప్రొడక్ట్స్లో ఆటమ్స్ అసలే ఉండవండి, కంప్లీట్ మాలిక్యూల్స్ ఉంటాయి. The molecules which we get after a chemical reaction. ఒక కెమికల్ రియాక్షన్ తర్వాత మనకు వచ్చేటువంటి మాలిక్యూల్స్ని మనం ప్రొడక్ట్స్ అంటాం. Atoms or molecules which participate in a chemical reaction are reactants. The molecules which we get after a chemical reaction are called as the products. Right? These are the required basics to come across this chemical equations. Okay, students, let us go to the continuation, the types of chemical equations and what happens during a chemical reaction and under what conditions a chemical reaction is taken place in our part 2. Right? Bye bye.